హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ మహిళలకు ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరు బీమా సఖి స్కీమ్. అది మహిళలకి మాత్రమే ఇది. ఇది ముఖ్యంగా ఎల్ఐసి వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేస్తారు, ఈ యొక్క పథకాన్ని బీమా సఖి రిక్రూట్మెంట్. ఈ యొక్క బీమా సఖి రిక్రూట్మెంట్ అనేది ఫ్రమ్ ది అప్లికేషన్ అప్ టు 3 years వరకు ఈ యొక్క పథకం అనేది అమల్లో ఉంటుంది, ముఖ్యంగా మహిళలకి. ఈ 3 సంవత్సరాల్లో ఎవరెవరు ఎలా అప్లై చేసుకోవాలి వాటి గురించి డీటెయిల్స్ దీనిలో చూద్దాము. ముఖ్యంగా ఈ స్కీమ్లో వాళ్ళ యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాలు, మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 70 years 70 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్. అదేవిధంగా వాళ్ళ యొక్క విద్యార్హత 10th క్లాస్ ఉంటే చాలు, 10th క్లాసు పాస్ అయింటే చాలు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఎల్ఐసిలో బీమా సఖి రిక్రూట్మెంట్ కింద మీరు సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒక కెరీర్ ఏజెంట్లుగా మారుతారు. వాళ్ళు అలా మారినప్పుడు ఈ ఎల్ఐసి వాళ్ళని ఒక శాలరీ ఎంప్లాయీగా ట్రీట్ చేయరు. మళ్ళీ చెప్తున్నాను, ఆ మహిళలని శాలరీ ఎంప్లాయీగా ట్రీట్ చేయరు. ఓన్లీ స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 yearsలో, రాబోయే 3 yearsలో స్టైఫండ్ మాత్రమే. అది కూడా మొదటి సంవత్సరంలో వాళ్ళకి 7,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరంలో అంటే ప్రతి నెల 7,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 6,000 రూపీస్, అదేవిధంగా థర్డ్ ఇయర్లో 5,000 రూపీస్. అంటే సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 1,000 రూపీస్ తగ్గుతుంది. కమింగ్ టు ది మూడో సంవత్సరం వచ్చేసరికి 5,000, దానిలో 1,000 రూపాయలు తగ్గడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో మాత్రం 7,000 అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీరు కంపల్సరీగా పాలసీలు అనేది చేయవలసి ఉంటుంది. పాలసీలు చేస్తే ఈ 6,000తో పాటుగా ప్లస్ బోనస్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ పాలసీ చేయలేని పక్షంలో ప్రెజర్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఎల్ఐసి అంటేనే పాలసీలు అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఇయర్లో మీకు అంత ప్రెజర్ ఉండకపోవచ్చు. దాని పరంగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో అయితే ప్రెజర్ స్టార్ట్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది పాలసీస్. అదేవిధంగా థర్డ్ ఇయర్లో 5,000 ప్లస్ బోనస్. దీనికి ముఖ్యంగా ఈ స్కీమ్కి ఎవరైతే ఈ ఎల్ఐసి ఏజెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. అదేవిధంగా ఆ ఎల్ఐసి ఏజెంట్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క బంధువులైనా వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు వీటికి. ఓకేనా? ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ చూడండి, బీమా సఖి కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే ఒక లింక్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసామంటే ఒక అప్లికేషన్ ఫారం అనేది వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ ఏజెంట్ రిక్రూట్మెంట్ అనేది. ఇలా మీరు ఒక్కొక్క 1 by 1 మీరు ఫిలప్ చేసుకుంటూ వస్తే మీ యొక్క డీటెయిల్స్, నేమ్, జెండరు, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ మాత్రం 18 to 70 years. ఈ యొక్క మొబైల్ నెంబర్ కంపల్సరీగా మీకు అందుబాటులో మొబైల్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి కంపల్సరీ, యువర్ అడ్రస్, మీ యొక్క పిన్ కోడ్. ఇక్కడ చూడండి, ప్లీజ్ నోట్ దట్ టు ఎనేబుల్ ద సబ్మిట్ బటన్ బిలో మెన్షన్ రేడియో బటన్ వాల్యూ మస్ట్ బి నో. ఇక్కడ నో క్లిక్ చేస్తేనే మీకు కింద అనేది సబ్మిట్ బటన్ వస్తుందండి. ఈ సబ్మిట్ బటన్ వస్తుంది, లేని పక్షంలో రాదు. వన్స్ ఇలా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు మీ యొక్క బ్రాంచ్కి సంబంధించి సబ్ బ్రాంచెస్ డీటెయిల్స్ వస్తుంది. ఆ సబ్ బ్రాంచెస్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసినట్లయితే అంటే మీ లొకేషన్ మీకు తెలుస్తుంది కదా, మీ ఏరియా యొక్క బ్రాంచ్ అనేది మీకు తెలుస్తుంది అక్కడ. కాబట్టి ఆ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది ఆ సబ్ బ్రాంచ్ వాళ్ళకి వెళ్తుంది. అలా సబ్ బ్రాంచ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.